దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. తండ్రి కనుక బిడ్డల పక్కన కూర్చొని వారికి బోధించినట్లుగా నీ పక్కనే ఉంటాను, నీకు ఉపదేశం చేస్తాను. ఒక మంచి తండ్రి బిడ్డలకి తప్పకుండా ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసిన తర్వాత నీ వేలు పట్టుకొని నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. నువ్వు థియరీ చెప్పేశాడు, ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసేసి వదిలేయట్లేదు, నువ్వు అలా నడువు ఇలా నడువు అనట్లేదు. చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. ఎంత గొప్ప విషయమో. దాని తర్వాత ఇదంతా చిన్నతనంలో బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కాబట్టి పక్క నుండి బోధిస్తారు. పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు ఖచ్చితంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటప్పుడు అగమ్య గోచరంగా ఉంటుంది, నిర్ణయాలు సరి అయినవి తీసుకోలేక. యువత కానీ పెద్దలు కానీ ఎందుకు దారి తప్పిపోతుంటారు, ఎందుకు పొరపాట్లు చేస్తారు అంటే సరైన నిర్ణయము సరైన సమయానికి చెప్పేవాళ్ళు లేక. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు చిన్నప్పుడు నీ పక్కన కూర్చొని నీకు బోధ చేశాను, ఇప్పుడు పెద్దవాడవైనప్పుడు నిన్ను మర్చిపోయాను అనుకుంటావేమో, నిన్ను దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. ఆలోచనలు ఎలా సరైన నిర్ణయాలు తీసుకొని నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి నేను నీకు బోధిస్తాను. లేదంటే చిన్నతనంలో నీకు ఉపదేశం చేసి పెద్దతనంలో నీకు ఆలోచనలు చెప్పకపోతే గుర్రాల వలె కంచర గాడిదల వలె అయిపోతారు. గుర్రాలు కళ్ళ గంతలు కట్టుకొని ఎటో పరిగెడతా ఉంటాయి, వాటికే గమ్యం తెలీదు. పరిగెట్టడం తెలుసు కానీ దాని గమ్యం ఏంటో దానికి తెలీదు. గాడిదలు మొయ్యలేనంత భారాన్ని మోస్తూ ఉంటాయి, ఆ భారం ఎలా దించుకోవాలో తెలియదు. కనుక దేవుడు మన పక్కనే ఉండి బోధ చేస్తానంటున్నాడు, మన వేలు పట్టుకొని నడిపిస్తానంటున్నాడు, మంచి నిర్ణయాలు తీసుకునే ఆలోచన చెప్తానంటున్నాడు. దేవుని స్తుతిస్తూ దేవునికి లోపడదాం. పరిశుద్ధుడైన యేసయ్య, గొప్ప తండ్రి, మా తండ్రివి నీవయ్యా, మా పక్క నుండి మాకు ఆలోచనలు బోధిస్తానంటున్నావు తండ్రి. ఈరోజు నా చుట్టూ ఉన్న సమస్యల్లో నుంచి మాకు నీ సహాయం కావాలి ప్రభా. మాకు సరైన ఆలోచనలు దయచేయండి. మేము కంచరగాడిదల వలె గుర్రాల వలె కాకుండా నీ బిడ్డలుగా ఉండి ప్రభా గొప్ప విజయాలు మా సమస్యల్లో సాధించి నీ వైపు చూసుకొని మేము పొందుకున్నామని మేము అందరికీ చాటి చెప్పే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.